సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం జగదీష్. నమస్కారం అమ్మ. ఎక్కువగా చాలా మంది కూడా ఇంటి నుంచి చిన్నగా పెట్టుబడి, చాలా తక్కువ పెట్టుబడితో లాభాలు వచ్చేలాగా, ఇంటి నుంచి చేసుకునేలాగా, ఎవరైనా చేసేలాగా, దాంతోపాటు పార్ట్ టైం బిజినెస్గా కూడా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటి సార్? ఎస్, మనం ఎక్కువగా ఇప్పుడు ఫుడ్ బేస్డ్గా కూడా మనం చాలా వెళ్ళాం కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది అసలు ఏంటి ఇంత సిల్లీ ఐడియా చెప్తున్నారా అన్నట్టుంటుంది. ఇంత సిల్లీనా? ఇంత చిన్న వస్తువుతో డబ్బులు వస్తాయా? అందరికీ మనం అందరం దాన్ని ఎక్కువ రోజు తినే ఉంటాం, చూస్తూ ఉంటాం. అసలు కావాలి, అందరికి కావాలి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి. సినిమాకి వెళ్తే కావాలి, విహారయాత్రకి వెళ్తే కావాలి, ఇంట్లో ఉంటే కావాలి, బయట ఉంటే కావాలి. పాప్కార్న్ అంటే ఏదో ఇంట్లో తినేది అనుకుంటాం. సరే, సినిమా హాళ్ళలో అయితే మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చిన్న థియేటర్స్లో అయితే 50 to 100 రూపీస్, అదే మల్టీప్లెక్స్లో అయితే 200, 300, 500 ఉంటాయి, ఇందులో ఉంటాయి కదా. సో నేను చెప్పే మరి ఏంటి, మరి నార్మల్ పాప్కార్న్ తెలుసు, మాకు తెలుసు ఈ వ్యాపారం, అలాంటి చూస్తున్నాం కదా, ప్రాఫిట్ ఉంది. మరి ఇంట్లో కూర్చుని వ్యాపారం ఎలా జరుగుతుంది? ఎస్, అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే నార్మల్ పాప్కార్న్ అనేది ఎట్లాగో ప్రతి ఇంట్లో చేసుకుంటారో లేకపోతే తెలుసు. యాక్చువల్ చేసుకోవచ్చు అని తెలిసినా చాలామందికి దాని మీద బద్ధకం ఉంటుంది. అదేదో చాలా కష్టమైన ప్రాసెస్ అనుకుంటారు. యాక్చువల్లీ ఇది చాలా ఈజియెస్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే ఫ్లేవర్డ్ పాప్కార్న్స్ వచ్చినాయి, రకరకాల టేస్ట్లు. అంటే మామూలుగా మనకి ఎంతవరకు తెలుసు అంటే ఉప్పు కారంతో పాప్కార్న్ తెలుసు, లేదంటే చీజ్ వరకు కొంతవరకు మనం పాప్కార్న్ మనం అవేర్నెస్ వచ్చింది. గార్లిక్ పాప్కార్న్ ఇది కొన్ని ఇనే ఉంటాం. చాక్లెట్ పాప్కార్న్ ఏమో చాక్లెట్, అసలు పాప్కార్న్ చుట్టూరు చాక్లెట్ ఉంటుంది. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. క్యారమెల్ పాప్కార్న్, తర్వాత ఇట్లా ఎన్ని రకాల టేస్ట్లు. అంటే మనం ఎట్లాగైతే మంచింగ్స్లోను, ఇంకోట్లోనూ రకరకాల ఈ బేకరీ ఐటమ్స్లో మనం ఏదైతే టేస్ట్లు చూస్తామో, బిస్కెట్స్లో టేస్ట్లు చూస్తామో, రకరకాల టేస్ట్లు. వెనీలా టేస్ట్ కావాలంటే వెనీలా టేస్టు, కాఫీ టేస్టు, చాక్లెట్ టేస్టు, ఏవైతే రకరకాల ఫ్లేవర్లు మనం కేక్ వెరైటీస్లో మనకి ఉంటాయో ఆ టేస్ట్లన్నీ కూడాను పాప్కార్న్ ఉంటుంది. దీనికి విచిత్రం ఏంటంటే చాలా పెద్ద బిజినెస్ ఉంది. ఈవెన్ జొమాటో, స్విగ్గీ లాంటి దానిలో పాప్కార్న్ కూడా ఆర్డర్ ఇస్తున్నారని నీకు ఐడియా ఉందో లేదు? పాప్కార్న్ కూడా ఆర్డర్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే ఐడియా ఏంటంటే ఒక ఫ్లేవర్డ్ పాప్కార్న్స్, దానికి ఏం పెద్ద టెక్నాలజీ తెలవాల్సిన అవసరం లేదు. ఒక మహిళకైతే చిన్న ఆమె దగ్గర ఉండే రెగ్యులర్గా కడాయి విత్ మూత, చక్కటి గ్లాస్ ఉన్న మూత, బౌల్ లాంటిది ఒక మూత ఉండి కడాయి, చక్కటి కడాయి కనుక ఉంటే మినీ ఒక ఆర్డర్ వచ్చిందంటే ఒక 5 minutesలో ఆమె పాప్కార్న్ రెడీ చేయగలదు. సో ఏంటి పాప్కార్న్ ఏంటంటే 100% న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది. సో దీనిలో చక్కగా ఫైబర్ ఉంటుంది, చక్కగా ఈజీ డైజెస్ట్ అవుతుంది, చాలా చాలా బాగుంటుంది, కడుపు కొంచెం ఫిల్ అయినట్టు ఉంటుంది కాసేపటికైనా. సో ఆకలి తగ్గిస్తుంది. సో ఎన్నో ఇది ఉన్నాయి కాబట్టి, ప్లస్ టైంపాస్ అనగానే మనందరికీ పాప్కార్ను. సో ఈ వెరైటీస్ ఆఫ్ పాప్కార్న్ మన దగ్గర ఉన్నాయి. సో దీనికి వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే స్విగ్గీ, జొమాటోలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అంటే GST ఉండాలి. తర్వాత ఒక ఫర్మ్ పేరు ఉండాలి, ఒక బ్రాండ్ డెవలప్ చేసుకోవాలి. అంటే నార్మల్ పాప్కార్న్ అంటే 300 రూపీస్ కూడా ఆర్డర్ ఇస్తున్నారు. 200 రూపీస్, 300 రూపీస్ పెట్టినా కూడాను పాప్కార్న్ ఆర్డర్ ఇస్తున్నారంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాం. కంట్రీల పేరుతో పాప్కార్న్, ఏదో రకరకాల బ్రాండ్స్ క్రియేట్ చేస్తున్నారు. దాంతో ఏంటంటే సింపుల్గా రోజుకి ఒక 5-6 ఆర్డర్లు వచ్చినా కూడాను ఇది అర్థమేంటుంది కదా, 50%, more than 50% మార్జిన్ ఉన్న ప్రోడక్ట్, ఇంకెక్కువ మోర్ దెన్ దట్. సో డైలీ ఒక ఈవెన్ 200 పెట్టారు. యాక్చువల్ నేను చూసిన పాప్కార్న్ అయితే 300 to 500 పెట్టున్నారు. ఏంటి బాబు అంత పెట్టారు అని అడిగితే, అవునండి ఆర్డర్ ఇస్తున్నారు. సో ఆ రేంజ్లో అలవాటు పడ్డారు కదా మల్టీప్లెక్స్లో, నాకు ఆ క్లయింట్స్ ప్రకారం నేను ఆ విధంగా తయారు చేస్తున్నానని. అంటే నేను చూశాను ఈ బిజినెస్ ఆల్రెడీ, ఈ మోడల్ ఆల్రెడీ నాకు తెలుసు, కొత్తగా ఉన్న బిజినెస్ కాదు. ఒకళ్ళిద్దరు చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో, బట్ చాలా తక్కువ మంది తెలుసు. పాప్కార్న్ కూడా స్విగ్గీ, జొమాటోలో పెడితే ఆర్డర్లు ఇస్తారు. రెగ్యులర్ పాప్కార్న్ కాకుండా నేను చెప్పిన ఇట్లా చాక్లెట్ పాప్కార్ను, ఇంకా గార్లిక్ పాప్కార్ను, చీజ్ పాప్కార్ను, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాప్కార్ను, క్యారమెల్ పాప్కార్ను,
క్యారమెల్ అంటే ఏమి లేదు, మన చక్కగా షుగర్ నానబెట్టి వేసి చీజ్ దానిలో వేసేసి దానిలో పాప్కార్న్ వేయించేసి చేసేదే క్యారమెల్. ఇన్వెస్ట్మెంట్ దీనికి చాలా అసలు ఇప్పుడు మన దారా తమ్మునైల్లో పెడతాం కదా, 1000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్, 2000తో ఇన్వెస్ట్మెంట్. రియల్గా ఇది ఆ 1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్గా మనం వ్యాపారాల్లో యూట్యూబ్లో చెప్పేదానిలో నిజంగా 1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా వ్యాపారం చేసుకోవచ్చు. కాకపోతే 1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఓన్లీ చేయగలం, ఇంటి ముందు చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టి అమ్మగలం. ఒక మాదిరి నేనేంటంటే ఒక బ్రాండెడ్గా చక్కగా ఆర్గనైజ్డ్గా మనం ఆర్గానిక్గా ఆర్గనైజ్ చేయాలి అంటే ఒక 50,000 to 1 lakh. అంటే ఇప్పుడు ఈ పేరు రిజిస్ట్రేషను, జిఎస్టీ రిజిస్ట్రేషను, తర్వాత ఇట్లా వీళ్ళలో స్విగ్గీ అండ్ జొమాటోలో రిజిస్ట్రేషను, తర్వాత కొంచెం హోల్సేల్లో ప్యాకింగ్ మెటీరియల్, మంచి ప్యాకింగ్ మెటీరియల్ కొన్ని ఆర్డర్ ఇచ్చుకొని తెప్పించుకోవటం. ఒక 50,000 బడ్జెట్ పెట్టుకుంటేనేమో ఒక ఇంటి దగ్గరే కూర్చుని ఆర్డర్ వచ్చినప్పుడల్లా చేసేవచ్చు. కొన్ని ఇంకా టైం ఉంది, ఇంకా దీనిలో బాగా డబ్బులు సంపాదించాలని ఉంది. కొంతమంది అయితే సాటిస్ఫై అవుతున్నారు, రోజుకి 1000-2000 రూపాయలు ఆడతా పాడతా ఒక 10 ఆర్డర్లు చేసుకునేటప్పటికి 2000 మిగిలితే ఆడతా పాడుతూ ఉంటున్నారు. కాదు మనం ఇంకా వ్యాపారంలో దీనిలో సంపాదించుకోవాలంటే డెఫినెట్గా ఈ ప్యాకుల్ని కొన్ని తయారు చేసి ఇంటి దగ్గర షాపులకి వేయటం, తర్వాత ఎక్కడన్నా షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర ఒక ఇదే ఫ్రాంచైజీని కుర్రాళ్ళతో పెట్టించి ఒకడు సెంటర్ పెట్టించడం. సో ప్రతి చోట కొన్ని చోట్ల పెట్టించడానికి ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంకా ఫర్దర్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. బేసిక్ ప్రాఫిట్స్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది? బేసిక్ ప్రాఫిట్ ఇందులో బేసిక్ అదే ఒక నేను చెప్పినట్టు ఏంటంటే ఒక 50,000తో స్టార్ట్ చేసి దీనిలో వెళ్ళిన దానికే పర్ డే 2,000 to 3,000 తీసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ 1 lakh రేంజ్ కూడా పర్ మంత్ చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ 1,00,000-1,50,000 అంటే హోల్సేల్లో మొక్కజొన్నలు తెప్పించుకుని వాటిని మనం ఒలిచి చక్కగా మనం ఆరబెట్టుకుని మనమే దాన్ని కనుక ప్రాసెస్ చేసుకుంటే కొంచెం అంటే దానికి ఒక 100-150 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ప్లేస్ చేతిలో ఉంటే కనుక అందులో కనుక ఇవన్నీ మనం చేసుకోగలిగితే 2 to 3 lakhs పర్ మంత్ కూడా దీనిలో నుంచి మనం తీయచ్చు. చాలా సింపుల్ ఐడియా, సింపుల్ ప్రొడక్ట్, అన్లిమిటెడ్ బిజినెస్, పాడైపోయేది లేదు దీనిలో ఎక్కువగా నష్టపోయేది లేదు. ఎంత చేసుకుంటే అంత ఉన్న బిజినెస్, చాలా ఎక్స్పాన్షన్కి అవకాశం ఉన్న బిజినెస్. ఎలా అప్రోచ్ అవ్వాలి దీని గురించి? సో దీనిలో మన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ని కనుక అప్రోచ్ కనుక అయితే ఇంకా దీనిలో ఏ బిజినెస్కి ఎంత సెటప్ పెట్టాలి, ఎలా చేసుకోవాలి అంటే మనం ఎంతసేపు ఏం చెప్తామంటే మనీ వేస్ట్ చేయకుండా ఎంత వాళ్ళకి సాధ్యం ఉందో, ఎంత లేపగలరో అంతవరకే చేసుకోవాలి. సో అట్లా చేసుకుని వెళ్తే బాగుంటుందమ్మా ఇది బిజినెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.